వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, అలాగే ముఖ్యమంత్రి గారికి నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని దృష్టిలో ఉంచుకొని మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను. మీరందరూ కూడా మీ గుండెల మీద చెయ్యి వేసుకొని మాత్రమే నిజం చెప్పాలి, ఏమాత్రం అబద్ధం చెప్పరాదు. ఎందుకనగా ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారు, ప్రజల్లోకి పోయి ఏమి సాధించారని మీరు సంబరాలు చేసుకుంటున్నారు, ఏమి ఒరగబెట్టారని మీరు సంబరాలు చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది ఒకటే, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేశాము అని సంబరాలు చేసుకుంటున్నారా? అమరావతిని బాగా బ్రహ్మాండంగా నిర్మించాము అని సంబరాలు చేసుకుంటున్నారా? 25 మంది ఎంపీలు నాకు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ప్రత్యేక హోదా సాధించామని సంబరాలు చేసుకుంటూ ఉన్నారా? లేకపోతే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారంలో తిరగకుండానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగస్తుల్ని, ఉపాధ్యాయుల్ని సిపిఎస్ రద్దు చేయకుండా సిపిఎస్ని రద్దు చేశామని సంబరాలు చేసుకుంటూ ఉన్నారా? ఇలా ఏం సాధించారని మీరు సంబరాలు చేసుకుంటున్నారు? కేవలం మీరు సంక్షేమం మాత్రమే అంటున్నారు. సంక్షేమము రాష్ట్రంలో అవసరమే, కాదనలేదు. సంక్షేమం ఎవరికి? వికలాంగులకి, వితంతువులకి, అలాగే వృద్ధులకు, రైతులకు బ్రహ్మాండమైన ప్యాకేజీతో మంచిగా మీరు సంక్షేమం చేయండి. అంతేగాని మేము కట్టిన సెస్సు ప్రజల నుండి వస్తున్న మొత్తం అంతా డబ్బునంతా సర్వనాశనం చేస్తూ ఉన్నారు మీరు. ఎక్కడైనా కానీ ఒక అభివృద్ధి జరిగిందా? పోలవరాన్ని తాకట్టు పెట్టారు, నాశనం చేశారు. అలాగే ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి 3 రాజధానులని చెప్పి మీరు ఢిల్లీలో నడుము ఉంచినారు. అమరావతి కడితే మీకు పేరు వచ్చేదే, కానీ అమరావతిని నిర్మిస్తే చంద్రబాబు నాయుడుకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మీరు అమరావతిని నాశనం చేశారు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి సిపిఎస్ని ఏమీ సాధించలేకపోయారు. మీరు ఇలా ఏమి సాధించారని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడైనా కానీ అభివృద్ధి జరిగిందా చెప్పండి. ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 9 సంవత్సరాలు పనిచేశా అధికార ప్రతినిధిగా. అలాగే నాతో కూడా ఎన్నోసార్లు అబద్ధం చెప్పించారు. ఆ రోజు పట్టిసీమ చంద్రబాబు నాయుడు కడుతుంటే మీరు ఒట్టి సీమ అని చెప్పండి, ఒట్టి సీమ అని చెప్పి మొత్తం మాతో అందరితో ఒట్టి సీమ అని చెప్పి మీరు పలికించారు. కానీ ఈరోజు ఏం జరిగింది? ఆ పట్టిసీమ నీళ్ళే కృష్ణా బేసిన్కి వాటర్ వస్తున్నాయి. రాలేదా? ఇది నిజం కాదా చెప్పండి. మళ్ళీ మనం శ్రీశైలం నుంచి మనం నీళ్లు తీసుకుంటున్నాం అందరినీ వాటర్. ఈరోజు తాగునీరు, సాగునీరు జరుగుతూ ఉంది. అలాగే ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి యూనివర్సిటీకి తిరిగి మాతో కూడా వేషాలు వేయించి ఢిల్లీలో మరాఠీ వేషం వేయించి చంద్రబాబు నాయుడిని దూషించారు. 6 మంది ఎంపీలను పెట్టుకొని ఇప్పుడు రాజీనామా చేస్తాం, మీరు రాజీనామా చేస్తారా? ప్రత్యేక హోదా సాధించాలి, ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగం తెస్తానని చెప్పి కాలినడక ద్వారా నీవు ప్రయాణం చేసి ప్రతి చోట ఆడని మాట ఆడకుండా చెప్పి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి 25 మంది ఎంపీలు అంటే 23 మంది ఎంపీలు ఈరోజు మీ దగ్గర ఉన్నారు. మీరు రాజీనామా చేయలేదే? ప్రత్యేక హోదా కోసం ఊసెత్తలేదే? ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేరు మీరు, మీ చేత కాదు, తేలేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న ప్రత్యేక హోదాని పక్కన పెట్టి ప్యాకేజీ తెచ్చుకొని అంతో ఇంత దాదాపు 3,500 కోట్లు తెచ్చుకొని 1,500 కోట్లు డ్రైనేజీకి గుంటూరు టు మంగళగిరి, మంగళగిరి టు విజయవాడ టు అమరావతి వరకు వాడుకున్నారు. అలాగే మిగతా డబ్బులు అమరావతి కట్టించారు, రోడ్లు వేయించారు. ఈరోజు మీరు ఏదైతే ఆ రోజు ఒక్క ఇటుక కూడా పెట్టలేదు చంద్రబాబు నాయుడు, నువ్వు నరకాసుడు అని చెప్పి ఆ ఇటుక పెట్టిన దాంట్లోనే ఏది అసెంబ్లీలో ఈరోజు మీరు నడుస్తున్నారు. అసెంబ్లీ మీరు జరుపుకుంటున్నారు. అసెంబ్లీ జరుపుకోలేదా? మీరు ఎక్కడ నిర్మించారు 2 ఏళ్లలో? హైకోర్టు నిర్మాణం ఎవరిది? ఈరోజు హైకోర్టు ఆ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యమే కదా. ఆ రోజు కూడా మీరు విమర్శించారు, హైకోర్టు సరిగా కట్టలేదు, అసెంబ్లీ సరిగా కట్టలేదు, అసెంబ్లీ కారుతా ఉందని చెప్పి ఈరోజు మీరు అక్కడే కాపురం చేస్తూ ఉన్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఒక్కరోజు ఎక్కడైనా కానీ ఏ సెంటర్కైనా నన్ను పిలవండి, క్యాలిక్యులేటర్తో సహా, లెక్కలతో సహా ఎక్కడ ఏమి ఎంత అవినీతి జరుగుతుందో నేను చెప్పగల సమర్థుని నేను. నాకు ఈరోజే కనువిప్పు కలుగుతూ ఉంది. ఇలా ప్రతి ఒక్కరికి మేధావుల్లో కనువిప్పు కలుగుతూ ఉంది. మీరు గెలిచినది కేవలం 10%.
ఈరోజు దాదాపుగా 15% జనాలు మీ మీద వ్యతిరేకత ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడుకు ఉన్న సాంప్రదాయమైన ఓటు 40%, ఈ 15 కలిసి 55% చంద్రబాబు నాయుడు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కూడా, అసెంబ్లీలో కూడా మీరు ఆ రోజు చెప్పారు, నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పారు. అసెంబ్లీలో చెప్పారు 3 రాజధానుల కథ వద్దు, ప్రాంతీయ విభేదాలు వద్దు, అమరావతిని అందరూ కలిసి నిర్మిస్తామని చెప్పి మీరు అసెంబ్లీలో చెప్పారు. ఈనాటి ముఖ్యమంత్రి కూడా, ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి కూడా. కానీ మాట తప్పాడే. మాట తప్పను మడమ తిప్పను అన్న మీరు ఈరోజు ప్రతి విషయంలో మాట తప్పుతున్నారు. ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదు. మీరు సిపిఎస్ రద్దు చేయలేదు, డిఎస్సి వదలలేదు, బ్యాక్లాగ్ పోస్ట్ వదలలేదు. ఎక్కడ మీరు పోస్టులు వదిలారు చెప్పండి, ఏ రకంగా అయినా చెప్పండి. ఏమి అభివృద్ధి అనేది జరగలేదు. కేవలం సచివాలయము విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సచివాలయము విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీ చుట్టే తిరుగుతోంది తప్ప మిగతా ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మినిస్టర్లకు కానీ ఎక్కడైనా స్వేచ్ఛ ఉందా? లేదే. మొత్తం ఉత్సాహ విగ్రహంలో ఉన్నారు. ఎక్కడైనా డెవలప్మెంట్ ఊసే లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీరు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి అభివృద్ధి వైపు నడవండి. ఎందుకంటే ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు చూసే మీకు అన్ని ఓట్లు పడ్డాయి. ఒక్క అవకాశం ఇవ్వండి అంటే, ఎస్ రాజశేఖర రెడ్డి మహానుభావుని కొడుకు కాబట్టే మీకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకవైపు డెవలప్మెంట్ చేయండి, ఒకవైపు సంక్షేమం నడవండి. అంతే తప్ప లేకపోతే మీరు మాట తప్పను మడము తప్పను అంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రజలు మెడ తిప్పే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ రోజైనా మీరు 2 ఏళ్ళు గడిచిపోతుంది. ఈ 3 ఏళ్లలో అభివృద్ధి వైపు నడవండి. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొని పోతే శాశ్వతంగా బాగా ఉంటుందని మా మనవి. మీకు అందరికీ నమస్కారాలు.